ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎంత మేర పెరిగే అవకాశం ఉంది. అండ్ గడిచిన 24 గంటల్లో ఒకవైపు వడదెబ్బకు సంబంధించినటువంటి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపు 10కి పైనే మరణించినట్లుగా అధికారికంగా వెలువరించారు. ప్రస్తుతం రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎండలు అనేవి విపరీతంగా వస్తున్నాయి. అసలు అత్యధికంగా ఎక్కడ నమోదవుతున్నాయి, ఏ విధంగా ఉంది పరిస్థితి? చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి గణనీయంగా పెరిగాయనే చెప్పొచ్చు. రానున్న 2 రోజులు కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణలో ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగే అవకాశం కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే అంచనాల ప్రకారం ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, అలాగే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 45 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేయడం కూడా జరిగింది. ఈ అంచనాలకు అనుగుణంగా ఈరోజు రేపు కూడా ఈ యొక్క హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో హైయెస్ట్కి ఎంత నమోదవుతున్నాయి, రాత్రిపూట ఏ విధంగా ఉన్నాయి ఉష్ణోగ్రతలు? చూసుకున్నట్లయితే సిటీ అలాగే పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 39.8 వరకు కూడా ఆ యొక్క ఉష్ణ తీవ్రత అనేది గణాంకాలు అనేవి నమోదవడం చూస్తున్నాము. సో ఈరోజు కూడా ఆల్మోస్ట్ 39.2 వరకు కూడా ఇప్పటి వరకు కూడా నమోదవడం కూడా చూస్తున్నాము. సో ఈ ఎండ తీవ్రత అనేది తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా గణనీయంగా పెరిగిందనే చెప్పొచ్చు. అంటే పీక్ సమ్మర్లో ఇంకెంత మేర పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉష్ణోగ్రతలు? వాతావరణ శాఖ ఏ విధంగా అంచనా వేస్తుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గణాంకాలు కనుక పరిశీలించినట్లయితే మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే కంటిన్యూగా 4 రోజుల నుంచి కూడా 44 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈరోజు కనుక నిజామాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 44.5 డిగ్రీలు అనేది నమోదవడం చూస్తున్నాము. రానున్న రోజుల్లో స్వల్పంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొనసాగుతున్నటువంటి గణాంకాలే కొనసాగడం వల్ల ఈ యొక్క ఎండ తీవ్రతతో పాటు వేడిమి వాతావరణం, అలాగే ఉక్కబోత వాతావరణం అనేది కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో ఎక్కువగా చూస్తున్న దీనికి గల కారణాలు ఏంటి స్పెసిఫిక్గా? గతంతో చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరిలోనే మనకి 1 నుంచి 2 డిగ్రీలు అనేది యొక్క ఉష్ణతాపం అనేది ఒక విధంగా పెరిగిందనే చెప్పొచ్చు. చూసుకున్నట్లయితే మనకి గ్లోబల్ వార్మింగ్ సినారియోస్ కానీ, అట్లాగే క్లైమేట్ చేంజ్ సినారియోస్ కానీ చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత పెరుగుతుందనేటువంటి అంశాలని స్పష్టంగా చెప్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల కూడా ఒక విధంగా ఇవన్నీ కూడా భూ ఉపరితలాన్ని, వేడిమి వాతావరణాన్ని నిండుకోవడానికి దోహదపడతాయని చెప్పొచ్చు. అంటే వడగాల్పులకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు ఇస్తున్నారు, అదేవిధంగా ఏ టైంలో ఎక్కువగా ఎండ తీవ్రత ఉన్నది, ఏ టైంలో ప్రజలు బయటికి రావద్దని? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న కూడా చూసాము, చాలా చోట్ల ఉత్తర తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే అటు పగటిపూట ఉష్ణ తీవ్రతతో పాటు రాత్రిపూట నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ యొక్క ఉష్ణ తీవ్రత, పగటిపూట ఉష్ణ తీవ్రత, అట్లాగే రాత్రిపూట పెరుగుతున్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల వల్ల మనం నిన్న కూడా ఆరెంజ్ కలర్ అనేది జారీ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆరెంజ్ కలర్ ఈరోజు రేపు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సిటీలో కనుక చూసుకున్నట్లయితే రాత్రిపూట ఉన్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈరోజు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పొడిబారినటువంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వడదెబ్బకు సంబంధించి రోజు రోజుకి మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతమంది మరణించారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత అధికంగా గణనీయంగా నమోదవడం వల్ల మనకి అటు అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం అనేది కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఈ యొక్క ఉక్కబోత వాతావరణంతో పాటు వడదెబ్బ తీవ్రత అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క ఎండ తీవ్రత అనేది ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి తూర్పు తెలంగాణ జిల్లాల వరకు కూడా వ్యాపించడం వల్ల ఈ ఎండ తీవ్రతతో పాటు కొంతమంది చనిపోతున్నట్టు కూడా వచ్చినటువంటి మరణాల సంఖ్య కూడా ఆల్మోస్ట్ మనకి సుమారు 10 నుంచి 11 వరకు కూడా ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. ఇంకా కొనసాగుతుండగా ఈ రోజు కూడా ఈ యొక్క వాతావరణం అనేది ఈ రోజు కూడా కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇప్పుడు అలర్ట్స్ జారీ చేయాలి, ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతాయి?
చూసుకున్నట్లయితే ఈ యొక్క నమోదవుతున్నటువంటి గణాంకాలు అనేవి ఈరోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క హెచ్చరికలు అనేవి కూడా ఈరోజు కూడా రేపు కూడా ఈ యొక్క నమోదవుతున్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలకు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ కలర్ అనేది జారీ చేయడం జరిగింది. ఒక చిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నిటికీ కూడా అటు ఆరెంజ్ అనేది ఉత్తర తెలంగాణ జిల్లాలకు, మిగిలిన జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఎండ తీవ్రత అనేది పగటిపూట 11:30 ప్రాంతం నుంచి 3:30 ప్రాంతం వరకు కూడా ఎండ తీవ్రత హెచ్లో కొనసాగుతుంది. కాబట్టి ఆ సమయాల్లో వీలైతే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కూడా మంచినీరు, అట్లాగే చేతిలో గొడుగు, తలకి టోపీ ధరించడం అనేది చేయడం వల్ల ఈ యొక్క ఎండ నుంచి కొంతవరకు ఉపశమనం అనేది పొందవచ్చు. అలాగే ముఖ్యంగా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఈ యొక్క ఎండ తీవ్రత సమయాల్లో బయటికి వెళ్ళడం, అవుట్డోర్ యాక్టివిటీస్ అనేవి చేయరాదు. అలాగే వలస కార్మికులు కానీ, అటు భవన కార్మికులు కానీ, ఇంకా రోజువారీ కూలీలు కానీ పనిచేసే స్థలాల్లో సమీపంలో తగినంత వాటర్ అనేది ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి. అట్లాగే వీలు చిక్కినప్పుడల్లా, విరామం దొరికినప్పుడల్లా కూడా శరీరానికి కావాల్సిన మోతాదులో మాత్రం ఈ వాటర్ అనేది తీసుకోవడం అనేది చేయడం వల్ల కొంతవరకు ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి ఉపశమనం అనేది పొందొచ్చు. సో మొత్తం మీద రానున్న రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరిన్ని డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఒక వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. గడిచిన 2 రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కంటిన్యూగా 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో 45 డిగ్రీల కన్నా అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఒక వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలంటూ, అదేవిధంగా హీట్ వేవ్స్ కూడా మొదలయ్యాయి. దీనికి సంబంధించి రోజుకి వడదెబ్బకు సంబంధించిన మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇటు పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఒకవైపు వైద్యులతో పాటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా కోటేశ్వరరావుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.